హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. ఈరోజు మనం చేయబోయే కూర ములక్కాడ గుడ్డు. దీనికోసం మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ 4 ఆనియన్స్, 4 టమాటోస్, 4 డ్రమ్ స్టిక్స్, అలాగే 5 ఎగ్స్. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా కడాయిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అందులో చిటికెడు పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో గుడ్లను వేయాలండి. హై ఫ్లేమ్లో ఉంటేనే మనకి మంచి కలర్ వస్తాయి, అలానే ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. గుడ్లు గోల్డెన్ కలర్ రాగానే వాటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత వెంటనే ములక్కాడలు వేసుకోండి. ఆనియన్స్ వేగేలోపే మనకి ములక్కాడలు కూడా ఉడికిపోతాయండి, బాగా మెత్తగా వేగిపోతాయి. కొంచెం మెత్తగా వేగిన వెంటనే మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత అవి మెత్తగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి తగ్గ కారం, ఉప్పు, గరం మసాలా వేసుకోండి. ఏ మసాలా ఉంటే అది, నేనైతే ఇంట్లో చేసిన మసాలానే యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అన్నిటినీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి ఒక 2 నిమిషాలు. మూత పెట్టిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఫోర్క్ స్పూన్స్తో వాటిని గ్రేవీలో వేయండి. ఒక 5 మినిట్స్లో కూర రెడీ అయిపోతుందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఇక మనకి టేస్టీ ములక్కాడ గుడ్డు కూర రెడీ.